ఏది మరి? ఏది? మనం ఆలోచించండి. మగాడికి ఇంట్లో ఎన్ని జతలు ఉంటాయి, స్త్రీకి ఇంట్లో ఎన్ని జతలు ఉంటాయి? మీరు ఆలోచించండి. మగాడికి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎడుమైనా కొనుక్కోగలడు. పాపం ఆడది స్త్రీ కొనుక్కోవాలనుకుంటే భర్త పర్మిషన్ తీసుకోవాలి కదా, మారాలి కదండి. హృదయాన్ని ఇస్తే హార్ట్ఫుల్గా లవ్ చేస్తామండి. అది లేదు. అదేమంటున్నాడు? ఇవ్వండిరా బాబు నాకు హార్ట్ని అన్నాడు. హార్ట్ని ఇవ్వండి మేము ఇష్టం అంటున్నారు. ఎవరికి కావాలని? సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనము. సామెతల గ్రంథము 23. నా కుమారుడా, అరే నిన్ను ప్రేమించి లోకానికి పంపించి ఒక తల్లి గర్భంలో సూచింపజేసి 9 నెలల పాటు నీ అమ్మకు తెలియకుండా నేను చాదాను రా. నువ్వేమంటావు? మమ్మల్ని బాగా చాలింది. నెల రోజులకు ముందు తల్లి గర్భములు ఉన్నట్టుగా నీ తల్లికి తెలుసా అండి? గర్భం వస్తున్న స్త్రీకి తెలుసా? కానీ నా దేవుడు అంటే తెలుసా నువ్వు వచ్చావని. ఆ 30 రోజులు కాపాడకపోతే ఈ రోజు నువ్వు వచ్చేవాడు కాదు భూలోకానికి. ప్రథమ స్థానం ఏదండి దేవుడికి. తెలిసిన తర్వాత ఆ తల్లి తీసుకుంటే జాగ్రత్తను ఆలోచించు. ఆ తల్లికి కష్టపెట్టేవాడిగా, ఆ తల్లి మనసు చిదిమేవాడిగా ఈ రోజున నీ బ్రతుకుందంటే నువ్వు ఉంటావా పోవటమా లోపం నుంచి? అటు దేవుడికి కాక, ఇటు కుటుంబానికి కాక, ఇటు భార్యకి కాక, పిల్లలకి కాక, ఎవరికి అంకితం చేసావు జీవితాన్ని? ఏమైనా దేవుడు వల్ల నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కళ్ళకు ఇంపుగా ఉండనిమ్ము. ఇంపంటే స్మెల్ అండి, వాసన. చర్చి కోసం అడిగేస్తుంటే అబ్బా వెళ్తున్నారే నా పిల్లలు. ఆనాడు జలప్రలయములో అనేక మందిని చంపితే వచ్చిన శవపు వాసన ఇంపైన సువాసన. సస్తే వచ్చేది ఆ రోజు వాసన, ఈరోజు సావకుండా రావాల్సింది ఈ రోజున బ్రతుకు వాసన. శవాల వాసన ఏం చెప్తామండి? శవాల వాసన భరించలేకపోతే నోవాహు వేశాడండి సాంబ్రాన్ని. ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీద నరులను బట్టి భూమిని శపించదు. కంపు వచ్చేస్తున్నారు. ఈ రోజు అడుగుతున్నాడు దేవుడు, ఇంపుగా ఉండనిమ్ము. ఆదివారం వస్తున్నా, శుక్రవారం వస్తున్నా, టైం చూసుకొని నీ తలంపులో నువ్వు ప్రయాణం అవుతుంటే వాసన వస్తుందండి దేవుడికి. నమ్మలా? సచ్చిన కన్నీ తత్తే ఈ కళ్ళు మోసే ఈ శరీరం కోల్పోతే అప్పుడు ఎంత నీ పట్ల వాసన ఉందో అర్థమవుతుంది దేవుడికి. నువ్వు బయలుదేరుతుంటే వాసన వస్తుందా? బయలుదేరుతున్నారు. ఒక మటన్ మొక్క చెబుతుంది 4 ఏళ్ళకి, ఏమని? ఫలానా ఇంట్లో వండుతున్నారు మటను, చికెను, సంథింగ్. ఏదండి మరి? చర్చికి వస్తుంటే వాసన ఏది? లేదా నీ కొరకు బ్రతికిన ప్రతి ప్రాణి వాసన చూపిస్తుందండి. మీరు అన్నట్టు ఆదివారం ఇప్పటికి వస్తుంది స్మెల్ కదా. దేవుని వల్ల మరి మనం లేవని వాసన మనం రావండి. మనం సెంట్లు కొట్టుకుని వస్తాం, అవి వస్తాయి బాగా వాసన. సువార్తలో లేని వాసన సెంట్లలో ఉందని ఎందుకు అనుకుంటున్నావు? కంపు బాడీకి ఉంది కాబట్టి, మనసు చెత్త ఉంది కాబట్టి. అదే కదా. ఎప్పుడు నేర్చుకుంటావు దేవుడి మాట? ఎప్పుడు మారుతావు? ఇన్ని సభలు, ఇన్ని ఊర్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా గల్లీకి ఒక బోధకుడు. మా అయ్యగారు ఏమో చెబుతున్నారు వాక్యం, మీ అయ్యగారు తీసుకురా, ఎక్కడ తీస్తా తాట. ఇంపుగా ఉన్నావా? నీ నడకలా ఉన్నదా? సందేహం చూస్తున్నావా? వెళ్దాంలే అని వస్తున్నావా? ఎలా వస్తున్నావు చర్చికి? రాచినా రాకపోయినా నీకే పడేది, నీకే దెబ్బ. గాల వేసాడు దేవుడు, గుచ్చుకున్నావా పోతావు. ప్రియమైన దేవుడు వల్ల కనుక దేవుడు హృదయం వేయకపోతే దెయ్యం తీసుకుంది. ఇప్పుడు దెయ్యం తీసుకుంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? పైవచ్చు శ్రమ చాలా వచ్చాయండి. ఎందుకు వస్తాయి కష్టాలు? ఎందుకు వచ్చాయి? మొన్న ఎందుకు వచ్చాయి కష్టాలు? చెయ్యి కోసమైతే, మనసు కోసమైతే కష్టాలు వచ్చాయి. ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు దేవుడికి ఇవ్వాల, దెయ్యానికి ఇచ్చేసావు. దెయ్యానికి ఇచ్చేసరికి ఇప్పుడు నీ కొరకు దేవుడు వడ్డిస్తున్న ఇష్టంలో వంట చూడు స్వామి, ఎంత బాగుంటుందో. సామెతల గ్రంథము 23వ అధ్యాయము జాగ్రత్త రాయ్ 29 నుంచి 35 వరకు చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత అడుగుతున్నాడు దేవుడు. ఎవరికి హేతువు లేని గాయాలు, కారణం లేని ఏడుపులు. అంటే హేతు లేని గాయాలు ఏంటి? ఏడితే కారణాలు ఉండాలి. ఇక్కడ ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు. జగడాలు ఎప్పుడు వస్తాయి? తాగి వాడి ఇంటి మీద పోతే ఊరుకుంటాడా? 4 గంటలు నువ్వు ఊరుకుంటావా? నువ్వు పోతావు. తాగిలే
5,000 సర్దికి వస్తావా? వాళ్ళు ఎందుకు గుట్టు జగడాలు ఊకొత్తయా? ఎవరికి శ్రమ? ఏ కుటుంబానికి జరుగుతుంది శ్రమ? దేవుడు నమ్మి విశ్వసిస్తున్న నీ కుటుంబంలో ఎందుకు ఉంటుందా శ్రమ? ఎందుకు ఉంటుందా శ్రమ? ఎవరికి దుఃఖం? ఎందుకు ఏడుస్తున్నావు? ఏ ఉద్దేశంతో ఏడుస్తున్నావు? ఏడ్చే ముందు ఆలోచించాలి, దేవుడికి తక్కువ చేశానేమో అని. అది ఆలోచించవు. ఏడు మాత్రం గొప్పగా ఏడుతూ ఉట్నీళ్ళే కదా, కన్నీళ్ళు. 1000 కన్నీళ్లు గడిస్తే 1 సంవత్సరం ఆయుష్ తగ్గింది అని దేవుడు రాయించుంటే బైబిల్ ఏడుస్తారండి? ఏడుస్తారా? వచ్చి బైబిల్ ఏడుస్తారు. ఇక అవన్నీ రాయించలేదు కాబట్టి నీ సాగుతుంది. పైపెచ్చు తెల్లవారులు చేసేవండి ఉపవాస ప్రార్థన. సస్తావు. ఉపవాసం అంటే అపవాది కట్టిన కట్టను విప్పుట. యేసు కోరుకున్నది అది. యేసు కోరుకున్నది అది ఉపవాసం. తిండి మాట ఎలా ఉపవాసం అవుతుందే? అది ఎలా అవుతుంది ఉపవాసం? నీకు ఉపయోగం. నీ కుటుంబంలో 1 గ్లాసు రైస్ మిగిలింది, అది ఒక మంచి పోయి ఉపవాసం ఉన్న రోజు నీ కుటుంబంలో వాడే వంట అయ్యే ఖర్చు మరొక ఇంటికి పెట్టావు. ఏ రోజైనా అసలు దాఖలాలు ఉపవాసం ఉన్నారక్క ఏ లాభం? ఎవరికి లాభం? బైబిల్ నేర్పుతుందరా మీకు. అపవాది కట్టిన కట్టలు విప్పుట, కారిమాను మేకలు తీయట. నాకు ఇష్టమైన ఉపవాసం ఆయనంటే తిండి మానేసి కడుపులు మార్చుకొని అలసట తెచ్చుకొని ఎంతెంత పొట్ల పెంచుకొని గ్యాస్ పెరిగి ఇది ఎలా అవుతుంది ఉపవాసం? ఎలా అవుతుంది? ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. చెప్పించేవాడికే లేదు ఆరోగ్యం. ఒక్కొక్క 5,000 చూడండి 30 వేలు ఉంటుంది ముందుకి. ఎందుకు వచ్చారనుకుంటున్నారు? టయానికి తిండి పడకపోతే గ్యాస్ ఫామ్ అవుద్ది. పెంచు పోతే దేవుడి సేవలు పోవాలమ్మా అంటాడు. వాక్యం చెప్పడానికి ఆవేశమే, గాలి పేర్చడానికి ఆవేశమే, నడవడానికి ఆవేశమే. 2 కుర్చీలు వేయాలి మళ్ళా. ఎందుకు? కింటన్నర ఉంటాడు. పౌలు గారు 30-40 కిలోల మధ్యలో ఉన్నాడు. ఎంత పక్కన ఎందుకున్నాడు? మనిషి ఆరోగ్యం ఉండడానికి 60 కిలోలు అవసరం. 60-70 మధ్యలో ఉండాలి. అంతకు మించి బలిసేట్టు నీకు ఒళ్ళు బలవట్లేదా? మీరు చూడండి. మళ్ళీ చెప్పలేదా దేవుడు నీకు? ఇవన్నీ వద్దండి. ఏం కావాలండి? ఏదో 4 మాటలు చెప్పండి, నేర్చుకుని వెళ్ళిపోతావు. ఏం నేర్చుకుంటాం? ఇంటికి పోతాం, మొగుడు మీద జగడమేనా? ఇంకేంది? ఇది నేర్చుకునేది కాదు కదా. ఎవరికి శ్రమ? ఎవరికి చింత? దేని గురించి చెప్పండి. బాప్టిజం తీసుకొని 10 ఏళ్ళు దాటింది, నాకు ఇంతవరకు ఏ వాక్యం అర్థం కావట్లేదు. నాకు వాక్యం అర్థమైతే బాగుండు దేవా అని చింతపడ్డావా? ఆ చింతలు ఉంటావు మనకి. తెల్లారి ఏం పని చేయాలి, ఎంత సంపాదించాలి, యారు పెట్టాలి, ఈరోజు మొత్తం చూసుకుని మొత్తం దొంగలు వచ్చి సరిపోయింది. దొంగలు వచ్చాడు కదా మరి, మోదీ గారు దొంగలే కదా మరి. దాచుకున్న సొమ్మంతా కోస్ తగలబెట్టేశారు. పబ్లిక్ దొంగడు అనమాట. అర్థమవుతుందా దేవుడి మాట? ఎవరికి చింత అని మాట్లాడుతూ, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. పొద్దు కొడితే చాలు వాడు ఆలోచన సూర్యులాగా మామూలు వేడి వచ్చేద్ది. అది అన్నం వదిలిపెడితే బాగుంది. 10 నుంచి సాయంత్రం 4కి కుమ్మేద్దాం. ఫోన్ చేస్తున్నాడు, డౌట్ వస్తా ఉండదు పిల్లగాళ్ళకి. అన్నా అంటాడు, వేసావురా నువ్వు వేసావు. పైకి మంచి సంబంధాలు చూడాలన్నా నాకు. చూస్తారా? ఏ కొంపలు అర్థమని చూస్తారా? నీకు బ్రతుకు తెలియక, బ్రతికే ఉద్దేశం తెలియక, నీ ఉద్దేశాన్ని దాసి నీకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే దాని ముందు కూడా పోసేస్తావా? ఇదేనండి నేర్చుకుంది. ఆలోచించండి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికి కదా. కలిపిన ద్రాక్షారసము మనిషిని తయారు ఎలా అవుతుంది? నువ్వు చూడు, కడ్డాలు వేసుకొని లోపల తొక్కుతూ ఉంటారు. వాడి చెమట ఇంకేదైనా కానివ్వండి పోవాల్సిందే. నువ్వు ఎంత బాగుందో. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికి కదా. అంటే వెళ్తున్నాడు, చేరుతున్నాడు, అక్కడికి కేరుతున్నాడు. ఇంకా 6-5 సార్లు ఇంకా కేతమే. నేను బాగలేదమ్మా అంటాడు మరి పిల్లలతో. ఆమె తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. కాన్సన్ట్రేషన్ అర్థమవుతుంది కదా, బాడీ మూమెంట్ వారికి కదా. మాట్లాడుతూ ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడగను, త్రాగుటకు రుచిగా ఉండగను. దాని వైపు చూడకమో. బాటిల్లో ఒక్కొక్క టైపులో మోళ్ళు చేశారండి. ఈ బాడీ రాగా చూడకూడదు. మెన్షన్ హౌస్ పట్టుకుంటే జారిపోతుంది. నేను పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో వైన్ షాప్లో చేయాలండి. అది వైన్ షాపే, ఒరిజినల్ సైజ్ పెయింటింగ్. శ్వాస మెత్తికెక్కొచ్చింది నాకు. చూసేవాళ్ళు ఏమో తాగి నొక్కుతారు భయం నాకు. బయటకు వచ్చాడు లోపల మీద చేయండి అంటే వాళ్ళు లోపల ప్రజలు బాగా చెప్తున్నారు. నాకేమో కిక్కుతుంది, మాట తడబడుతుంది. చూసేవాళ్ళు ఏం తాగి అనుకుంటారేమో.
బైక్ ఏమి వెనకాలేమో యేసుక్రీస్తు మాట ఉంది, నాకేమో కిక్కు కనబడుతుంది. ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడ పాలు పూసేస్తారు, అట్లా పట్టుకుంటాడు ఒరిజినల్ చాయిస్ అని. ఒక్కొక్క బాటిల్ ఎంత అందంగా ఉంటుంది, చేసుకున్న భార్యలు కూడా అంత అందంగా ఉండరేమో, అంత అందంగా ఉన్నాయి బాటిల్. కానీ అందుకని అక్కడ బాగుండాలి అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఇంట్లో అందంగా భార్య లేదేమో, అందుకే బాటిల్ కలిపిపోయిందేమో అనుకుంటాను నేను. ఇంట్లో అందంగా ఉన్నా అలాగే బాబు తాగటం అంత ఇష్టమా? తలతలలాడగా నువ్వు చూడద్దు, రుచిగా ఉండగా సరే దాని వైపు నువ్వు చూడకము. పిమ్మట అది సర్పము లేక రుచును, సర్పము లేక వాడితే బుస్సలు దిగాల్సిందే, నురుసు దిగుతుంది కదా, దిగాల్సిందే. ఇప్పుడు నువ్వు కూడా నురుసులు గక్కుతుంటావు అంటే తాగి తాగి. నురుసులు ఎక్కడ గక్కుతావు? గ్లాసులో పోస్తే ఇప్పుడు నురుగు గక్కుతుంది చూడు, నురుగులు గక్కుతుంది అక్కడ గ్లాసులో. పొంగిపోతే బాగోదని ఇట్ట ఆడించిపోతారు, ఇట్ట అయినా పొంగుతూనే ఉంటుంది. అయినా సరే దేవుడు చెప్పిన మాట గుర్తురాదు. ఇట్ట పోయి మనం బుస్ మొత్తం పోతుంది. కానీ ఇట్ట పోసి చిన్న పోసి కొద్దిసేపు ఆగి మాట్లాడి తెల్ల కనబడంత పోయినాక లోపల చూసుకొని లాస్ట్ చుక్క వదలండి తెలుసా. లాస్ట్ చుక్క కూడా లక్కీ డ్రాప్ పేరుతో చెప్తాడు. ఇప్పుడు ఇంటికి వస్తుంది ఇంకే కాదు చూడు, ఇక లక్కీ కాదు, ఇది చెక్క వదిలే అయిపోయింది. దేవుడి మాట అయిపోయింది. నువ్వేమో ప్రార్థనకి వెళ్ళి దేవుడి మొక్కుని మాయన మారాలి మారాలి మనం వచ్చావు, జుట్టు పెట్టుకుని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టారు వీకి. అప్పుడు మాట్లాడాడు. భర్త కాబట్టి గౌరవించాం, అది అతను అర్థం చేసుకోలేకపోయాడు. కనుక మన దేవుని పిల్లలు మీ గురించి బాధపడుతున్నాడు, నీకు అర్థం అవ్వాలి. రోజున నీ కుటుంబం గురించి బాధపడుతున్నాడు దేవుడు, అర్థం చేసుకోవాలి. మాట్లాడుతూ కట్లపాము వలె కాటు వేయను, కట్లపాము వలె కాటు వేయను, కట్లపాము వలె కాటు వేయను. కట్లపాము అంటే ఎలా ఎలా తిరుగుతుంటుంది, ఎలా పడతాడో కూడా తెలియదు. ఇంకా ఎక్కడ బుద్ధిదంతాడు, ఒంగోబెడి బుద్దుతాడు, వడిదంతాడు, విడిదంతాడు, బాడిస్తాం, మాట్లాడితే విడిస్తాడు. ఇవన్నీ మా ఇంట్లో మా నాన్న చరిత్ర అలాగే ఉంది. మరి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంత భయంకరమైన స్థితిలో నువ్వు లేవా? నేనున్నా, నాకు తెలుసు. ఆ రోజు నిర్ణయించుకున్నా, ఎవరి నుంచి నా దగ్గర నుంచి నా కుటుంబం రాయలుగా వెళ్ళాలి. ఎక్కడైతే అవమాన పాల జరిగిందో అక్కడే ఎదగాలి. తులసి మొక్క వాసన ఊరు మొత్తం కొట్టాలి. ఈరోజున ప్రపంచం కొడుతుంది, ఊరు కాదు, ప్రపంచం కొడుతుంది. పౌరుషం ఉన్నవాడు చేసే పనిది. పనికి వాడు చేసి సమర్థించుకుంటాడు. పనికి వాడు పౌరుషంగా ఉన్నవాడు దేవుడు కుటుంబాన్ని నిలబెడతాడు. పౌరుషం ఉందా? పనికి వాళ్ళు ఉన్నవాడిని ఆలోచించాలండి. నీవు విపరీతమైనవి నీ కన్నులకు కనపడును, విపరీతమైనవి నీ కన్ను కనపడును. నీ కన్నులకు కనపడవలసింది విపరీతమైనవి కాబట్టి దేవుడు చెప్పిన వాక్యాలు కనపడాలి. అవి కనపట్లేదు, ఈ తప్ప ఏమైనా కనపడతాయి. నీవు వెర్రి మాటలు పలుకుతావు. తాగి రోడ్డు మీద నుంచి వైన్ షాప్ కా నుంచి ఇంట్లోకి ఇలా ఊక్కుంటూ వస్తుంటే పలానా తాగుబోతు. నువ్వు పలానా తాగుపోతాను కొడుకు కదా, నువ్వు పలానా తాగుపోతే వెంకటేశ్వర కొడుకు నన్ను అడిగాడు. నువ్వు వెంకటేశ్వర తాగుపోతే వెంకటేశ్వర కొడుకు కదా. అబ్బా మా నాన్నకి ఏం తిరుగుతుంటా, తాగుపోతే వెంకటేశ్వర మా నాన్న దేవా అనిపించింది. నిజమేనండి, మా నాన్న అలాగే అనేవాడు. సాయంత్రం అయితే గసగసగసలు ఆడేవాడినండి. వయసు వస్తున్నప్పుడే తలంపు కేశాలు, మామూలుగా కాదండి. ఈ రోజున ఆ తలంపే ఇన్ని కుటుంబాలకు ఆదర్శవంతంగా నిలబెట్టాయి. నీకు లేదా తలంపు నాకు ఒక్కరికే ఉందా? ఆలోచించండి మన దేవుని పిల్లారా, ఆలోచించండి. విపరీతమైనటువంటి మాటలు, ఎన్ని మాటలు పలుకుతూ లేకపోతే నువ్వు నడి సముద్రమున పడుకొనుచున్నవాని వలే ఉండు. ఎవర పడుకున్నావు? తాగిన నడి సముద్రం పడుకుంటున్నాడమ్మా, మరి కాల పక్కన పడ్డాడు. ఆడికి ఆ కళ సౌండ్ ఎలా ఉందంటే అలలు సౌండ్, మురికి కాల పక్కన వెళ్తున్న డ్రైనేజ్ స్మెల్ వాడికి ఎలా ఉంది? సమ్మగా ఇలా పెడతాయి. అబ్బు పిలుస్తూ ఉంటాడు, నువ్వేంటి పెట్టుకో, రావే నాన్న నువ్వు అంటావు. అంటాడుగా ఏగా చూడేగా. ఎవరు చూస్తారని సిగ్గు, ఎవరు చూస్తారని భయం. నేను అలాగే వదిలేసాను మా నాన్నే. ఎవరైనా నాకు చేపట్టుకునేవాడిని, ఎవరితో వదిలేసామని. కాబట్టి ఎలా ఉంటుంది చెప్పండి, ఎంత బాధ అండి. చెబితే ఈరోజు నవ్వుగా ఉంది, కానీ ఆ రోజున ప్రతిరోజు నేను ఏడుస్తూనే ఉండేవాడిని. అలాంటి కుటుంబం అండి ప్రియమైన దేవుని పిల్లరా. కనుక నడి సముద్రంలో పడుకున్న వారి వలె ఉన్నావు. ఇకపోతే ఇంకొకటి ఉంది, ఓడ కొయ్య చివరన పండుకొని వారి వలె. ఓడకై చివర పడుకోవడం అంటే సౌలభి కాదు. ఓడలో ప్రయాణిస్తూ ఉంటే ఎలా ఉంటుంది?
చల్లని గాలి ఉరిగ్గాలి వస్తుంది. చల్లని గాలి ఆడొస్తుంది ప్రియమైన దేవుని వల్ల ఆలోచన. అంటే వాడి తలంపు ఎక్కడ అన్కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోయాడు. అన్కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోతే వస్తాడో రాడో తెలియక 3 అయినా 4 అయినా తెల్లవారుతున్నా దురుక్కొని వస్తే చెప్పలేం. కానీ ఒకసారి అప్పుడే ప్రాణం పోతే తాగి గొంతెళ్ళిపోతే ఆ ఫ్యామిలీ ఏమైపోవాలి? ఈ తలంపులను ఎక్కడున్నాయి? దెయ్యం, నీ భార్య చర్చిలో, నువ్వు మురిక్కాల పక్కన, నీ పరువు గంగపాలు చేశారు. నీ కుటుంబానికి లేదు ఇంకా చర్చి పోతారులే, ఏ లాభం మొగుడు. ఆ మాట విన్నప్పుడు నీకు ఎంత బాధిస్తుంది. పిల్లగారు చెప్పుకుంటారు, మా నాన్న చెప్పుకుంటారా? మా నాన్నని చెప్పుకోవాలంటే గర్వపడాలి, గర్వం కనపడాలి. మాటలో, నడకలో, చూపులో, మాట్లాడే విధానంలో నీ కూతురు పట్ల, నీ కొడుకు పట్ల గర్వం రావాలి. అంత గర్వం ఉండాలి. నా తండ్రి వెనకాల ఉన్న భరోసాను ఇవ్వాలి. అలాంటి తండ్రిగా ఉన్నావా? అలాంటి భర్తగా ఉన్నావా? అలాంటి కొడుకుగా ఉన్నావా? అలాంటి దేవుడి పెట్టిగా ఉన్నావా? ఇవన్నీ ఉన్నాయా నీలో? ఉన్నాయా? కంటిన్యూ. నన్ను కొట్టినను, నాకు నొప్పి కాగలేదు. నా మీద దెబ్బలు పడినను, నాకు తెలివి లేదు. నేను ఎప్పుడు మేలు పొందును? మరలా కొడుతున్నా, దెబ్బలు తగలట్లేదు, తిడుతున్నా ఆనట్లేదు. మత్తు దిగితే మరలా మత్తుని ఎక్కించుకుంటూ కొరకే ప్రయాణం. చూసి వదిలేస్తాం. ఇలా కాకపోతే ఇదిగో రోడ్డు మీద వస్తున్నావు, పొద్దున్నే వెళ్తున్నావు, కష్టపడుతున్నావు, రోడ్డు మీద వస్తున్నావు, వైన్ షాపే కనపడిందా? దానికంటే కిక్కించి నీకేం కనపడలేదా? ఏ రోజైనా కుటుంబానికి తేనె పెట్టావా? తేనె చెరువు పక్కన ఉంటుంది, పెట్టావా? తేనె మీద ద్రాక్ష రసమే రావడం ట్రై చేసావా? నువ్వు వెళుతున్న రోడ్ల విరుపక్కల వైన్ షాపులే కాదయ్యా, తేనె పట్టు కూడా కనపడుతుంది. పిల్లగాళ్ళు ఉన్నారని, వాళ్ళు అడుగుతారని, వాళ్ళు తేనె తింటే తెలివి వస్తుందని దేవుడు రాయించాడు కనుక నా పిల్లలకు తెలివి రావాలంటే కనీసం తేనె పెడదాం అన్న ఇంగిత జ్ఞానం లేకుండా తాగి ఊగి చేపల సంకలో వేసుకొని కొన్ని సంచులలో పట్టుకుని టవలో చుట్టుకొని విపరీతమైన నరకతో నువ్వు వస్తుంటే అందరూ ఆశ్చర్యపోతుంటే నేను ఇంట్లోకి తీసుకెళ్ళడానికి భార్య కూడా వెనకడికి వేస్తుంటే ఎందుకురా ఈ బతుకు? పిల్లగాళ్ళు వస్తుంటే తండ్రి, చాలా మంది పిల్లలు కదా, పిల్లలు వస్తుంటే తండ్రి వస్తుంటే పిల్లలు మా నాన్న ఏమి తెస్తారని అడుగుతారు. భయపడి చాలా మంది అడగరు, వాళ్ళ భక్తిని గుర్తుకి తేవాలి. తెస్తున్నావా? ఆ రోజున ఏ రోజున పెట్టావా? ఇదేనా? నువ్వు మానే 50 రూపాయలు పెట్టి ఏదైనా ఒకటి తీసుకుంటా, ఇంకొక 50 తీసుకుంటా. ఎంత బాగుంటుంది. నలుగురు కలిసి ఒక్క ముక్క తిను, ఆ సంతోషం ఆనందం వెళ్తుంది. ఆ ముక్కలు లేక కుటుంబాన్ని ముక్కలు చేసుకుంటుంటే బాధ కలిగేది దేవుడికయ్యా. నమ్మి ఆ రోజు వాగ్దానం చేశావు, ఏమని? వ్యాధి ఎందునో ఆరోగ్యం ఎందునో విడుదల ఎడబాయక నిన్ను హత్తుకుంటారని. ఏం చేశావు? మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఏమైనా దేవుని వల్ల అది న్యాయం కాదు కదా. అది మాట చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనము. నా కుమారుడా, తేనె త్రాగము, అది రుచికరది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. రుచికరది ద్రాక్షరసం, మెడిసిన్, మందు. ఇది కూడా తీపినయ్యా, ఇది కూడా తీపే. నీ కష్టం నీ ఖర్చు పెట్టు, నీ పిల్లకి ఇది ఉపయోగపెట్టు, ఎంత బాగుంటుంది. ఒక తండ్రిగా నువ్వు ఏ స్థానంలో ఉన్నావు ఆలోచించు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి స్థానాన్ని కోల్పోయి, ఇలాంటి వాతావరణం లేక, ఇలాంటి చింతరవందర జీవితాల్లో ఉండి పైపంచు దేవుడి మీద నిందా మేము ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎంటలేదండి. ఎందుకంటాడండి? దేవుడి మీద నిందేయడం ఈజీ అండి. దేవుడు చెప్పిన వాక్యాన్ని తీసుకోవటమే కష్టం. తీసుకున్నావా? ఏమైనా దేవుడి మీద. అందుకే తేనె కూడా రుచికలదు కదా. తేనె పెట్టిన చరిత్ర నీ కుటుంబం నీకుందా? ఆలోచించండి. ఉదయం అనగా వెళుతూ తిరుగుతూ వస్తూ నీ కొరకు ఎదురు చూస్తున్న కుటుంబానికి ఏం పెడుతున్నావు? ఈ రోజున చికాకు పెడుతున్నావు, చేరుదింపు పెడుతున్నావు, అసహనం పెడుతున్నావు, నిన్ను వదిలి వెళ్ళిపోతే బాగుంటూ అన్న తలపు పెడుతున్నావు. ఏమైనా దేవుని వల్ల ఇంత దౌర్భాగ్య స్థితిలో కుటుంబాన్ని ఉంచడం కంటే నువ్వు ఏదైనా ఇంటిదా చచ్చిపోవడం బెస్ట్. దరిద్రం 3 రోజులు పోతుంది కనుక ప్రియమైన దేవుని వల్ల అలాంటి ఉద్దేశం కాకుండా నిన్ను కాపాడాలని కదా, కోల్పోయిన ప్రతి తెచ్చుకోవాలని కదా. ఎన్ని సంఘాల్లో నీకు ఎవరైనా చెప్పాడా? వాడికే వచ్చు. నిన్ను అడ్డం పెట్టుకుని 100 రూపాయలు అనగలేసుకుంటాడు. సొమ్ములో ఉన్న సంతోషం, సువార్తలో ఉన్న సంతోషం. ఒక
ఒక కుటుంబం ఆగమైపోతుంటే కన్నీరు రావాలి, ఒక కుటుంబం ఆగమైపోతుంటే బాధ కలగాలి, ఎలా కట్టాలి అని. ఎలా పోతే నాకెందుకు, అయితే నువ్వు బోధకుడివే కావు, ఎలా అయితే నాకెందుకు, నువ్వు సంఘం పెట్టవే కాదు. నేను చుట్టుపక్కల వారు లేరా, వాళ్ళు చర్చికి వెళ్ళే వాతావరణం లేదా, అక్కడికి వెళ్ళిన మారకపోతే నువ్వు రా, ఒకడున్నాడు నాకు, అతని దగ్గర పరిచయం చేస్తాను, బ్రతుకులు మారుతాయి, భవిష్యత్తు మారుతుంది, జ్ఞానం వస్తుంది, బ్రతుకు దిద్దుకుంటావు. ఇంతకంటే ఏం కోరుకుంటున్నామండి? ఏదైనా మీటింగ్ వచ్చి పెట్టమని అడిగావా? అసలు అడగమండి, వద్దమ్మా. ఎందుకో తెలుసా, నువ్వు పెట్టేది, నేను పెట్టేది ఆత్మీయ ఆహారం అయితే నువ్వు పెట్టేది ఏంటి తెలుసా, నాకు సంతోషం, అది చాలు దేవుళ్ళలోకి వస్తే. అదే కదా మీరు కోరుకుంటుంది. ఎంతమంది చెల్లెలు ఈరోజు కన్నీటి వెదలో ఉన్నారు. బాధ్యత ఎవరికి ఉంది? స్త్రీ జరుగుతున్న సంఘాలకు ఉందా? మానే 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 వాళ్ళు రేషన్ షాపులు నీకు రోజున, వాళ్ళకే మందు షాపులు ఉన్నాయి, వాళ్ళ పేరు మీద అన్నీ ఉన్నాయి కదా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా, నీ వల్ల నీ కుటుంబం బాధపడితే అసలు నేను ఏమంటారో నువ్వు ఆలోచించాలి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 30 నుండి 35 వరకు. ఎలా మారుతాం? ఇలా రా, ఇలా తీసుకొస్తే మారుతుంది కుటుంబం. చూడమాట బైబిల్ ఒప్పలేదు. 119, 30, 130 నుంచి. నీ వాక్యము వెల్లడి ఒక తోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి వచ్చును. చర్చిలోకి వచ్చి నిలబెడితే ఖచ్చితంగా జ్ఞానం వస్తుంది. వా, చర్చిలో 10 కుటుంబాలు గొప్పగా ఉన్నప్పుడు 11, 12 కుటుంబం, నా కుటుంబం ఎందుకు ఉండాలి? ఫస్ట్ కుటుంబంగా ఉంచాలి. అలా ప్రతి ఒక్కరు అనుకుంటూ పోతే అందరూ ప్రథమలో ఉంటారు, అందరూ తలగానే ఉంటారు. నేను ప్రేమించేవారు తలే తప్ప తోక. తలగా ఉన్నావా దేవుడికి? ఉంటే అలా ఉంటే సాధ్యండి అంటే అట్ట ఇస్తాడా? ఏమిస్తాడు? ఆకాశం అంత పట్టజాలి వరాలు ఏడ పెట్టుకుంటావు, ఏడ పెట్టుకుంటావు. ఎంత ఇల్లు బ్రోకప్ప, ఏడ పెట్టుకుంటావు? అడగడం కూడా తెలియదు, ఏం అడగాలో తెలియదు, ఎలా నేర్చుకోవాలో తెలియదు. నీ మాటలు వెల్లడి ఒకటి తోడని వెలుగు కలుగును, కళ్ళు తెరవబడతాయి. నిజమే కదా. ఎందుకు నా కుటుంబం రోడ్డు పాలు చేసుకోవాలి? ఎందుకు నా కుటుంబాన్ని ఇంత అవమాన పాలు చేయాలి? ఎందుకు నా కుటుంబాన్ని అందరూ అసహించుకునేలా చేయాలి? నా కుటుంబం ఆదర్శవంతంగా తెత్తాలని ఒక మగాడిగా తలంపు కలిగి ఉండాలి. మగాడివా? ఆలోచించాలి. నీ ఆజ్ఞ ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగంచుచున్నాను. ఏ మాట చెబుతామని వాక్యం కొరకు సొల్లు రాసుకోవాలంటున్నాడు దేవుడు. ఏదో సొల్లు రాసావా? తాయికాలంటే తెలియదు నీకు, అంతే కదా. మరి ఏం చెబుతాడో ఏం ఎదురు చూసావు? ఏ రకంగా ఒకర్చుచున్నాను. నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. ఏ పాపములను ఏనీయకము. నీ ఉపదేశములకు నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను మోచింపుము. ఎవడో ఫోన్ చేస్తాడో, వాడు పిలిస్తే పోయి తాగావంటే నువ్వెంత పోరవోగువి. ఫోన్ చేసి తాగుదా రా అంటే పోతావా? చర్చికి రా అన్నాను, ఫోన్ చేస్తే రావా? అంటే అది ఎక్కువ, ఇది తక్కువ. ఫోన్ చేసి రారా, నీ సొమ్యం కాదు నాదా అంటే కార్ చేసుకుంటావు. తినే తిండి కూడా వదిలేస్తావు. ఎందుకు? తింటే ఎక్కడ మళ్ళీ తాగుడు. ఇదేందో తింటే ఎక్కడ తాగడమే తప్పు, మళ్ళీ తింటే ఎక్కడ ఏంట్రా? తింటే ఎక్కడేంటి? ఎంత భయంకరమైన భవిష్యత్తు ఉన్నాను. ఆలోచించు. మనుషుల బలత్కారం నుండి నన్ను మోచింపు. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపనీము. మా గురించి బాధ ఎంత పడుతున్నాడో మా అయ్యగారి ద్వారా మాకు తెలియపరుస్తావు. కనబడుతుందా మీ అయ్యగారి ముఖం నీ గురించి బాధ? ఆలోచించాలి. అయ్యగారి బాధ అన్ని పెట్టకదలమే, అంటే రెట్ట పెట్ట అయ్యే. నేను పగలబడి నవ్వుతూ నవ్వడానికి ఇదే నా వేదిక. టీవీ పెట్టుకుని సావు, నీకు అలవాటే కదా. ఇక్కడ నవ్వకూడదు. ఇక్కడ నువ్వు దిద్దుకోవడానికి వచ్చావు. దిద్దుబాటు లేని చోట నువ్వు ఉండలేవు. ఇక్కడ నవ్వు. ఏ సంఘంలో మీరు చూడండి, ఒకటే కిలకిలలు, ఒకటే గుసగుసలు, పేపర్లు వేసుకోవటం, చూసుకోవటం, గిల్లుకోవటం, గిచ్చుకోవటం. ఇవన్నీ చేయాలంటే లైటింగ్ లాంటి సినిమా థియేటర్ ఉంటుంది, ఆడికి వెళ్ళు. అందరు తెరనే చెప్తారు, ఇక్కడ చూద్ది. కానీ బుద్ధుండా. దేవుడు మాట చెబుతున్న ప్రతి మాటలో బాధ నీకు అర్థం అవ్వట్లేదు. చచ్చిపోతే పోతావు 2వ నరకానికి. ఆ మాట వస్తుంది నీకు. చూడు, నువ్వు కన్ను మూస్తే మరొక పోతావు నరకానికి. ఆయుష్ కాలం ఎంత ఉందండి? ఎంత ఉంది చెప్పండి?
ఈ కొద్ది ఆయుష్ కాలంలోనే శరీరాన్ని ఎంత కష్టపెడుతూ, నమ్ముకున్న వాళ్ళు ఎంత వేదన పెడుతూ, ఎంత ఏడుపు పాలు చేస్తూ, కుటుంబంలో అవమాన పాలు చేస్తూ, రోడ్డు మీద అసహనానికి గురి చేస్తూ, నువ్వు తాగి నడుస్తుంటే నీ పిల్లలు పారిపోతూ ఈ బ్రతకంత బ్రతకడం కంటే ఒక్కసారి పాఠం వేస్తే అనిపించట్లేదా నీకు? అనిపించట్లేదా? అనిపించట్లేదా అండి? మనుషుల బలత్కారం నుండి నన్ను విడిపించు అని మాట్లాడుతూ, ఈ సేవకుల మీద నా ముఖ కాంతి ప్రకాశింపజేయి, నా కట్టలు నాకు బోధించు, ఎలా ఉండాలో నేర్పు, నేను దిద్దుకుంటా. నేర్పయ్యా. దేవుని వల్ల వాక్యంలో ఎంత శక్తి ఉంది, వాక్యంలో ఎంత జ్ఞానం ఉంది. నా కొడుకు మాటలు ప్రార్థన చేయి, ఎప్పుడు అనుకో. నువ్వు అలా నీ కొడుకు దేవుళ్ళు ఉన్నాడు చూడు. ఫస్ట్ ఏమైనా దేవుని వారు వాడు దేవుళ్ళకి తీసుకురా. ఫస్ట్ చేసిన అది నడిపించు, తీసుకురా, నిలబెట్టు, వినిపించు. మార్పు వస్తుంటుంది. వినుట వల్ల విశ్వాసం కలుగును. వినాలి వాడు. ఆ తర్వాత అడుగు, అయ్యా నా కొడుకు మారాలని అడుగు, నా కూతురు మారాలని అడుగు, నా ఫ్యామిలీ బాగుండాలని అడుగు. ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు అడుగులు మానేసి అడగటమే నేర్చుకున్నాం బిచ్చిపోలాగా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము, దేవుడి రాజ్యానికి వారసుడిగా ఉండవు అంటున్నాడు దేవుడు. మార్చుకోకపోతే దొంగలైనను, లోపలైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసుడు కాదు. ఇంతకు దొంగలెవరు? నీ ఇంట్లోకి వచ్చి సొమ్ము తీసుకుని దొంగ అది. యేసుక్రీస్తు అన్నాడు, నా రాకడ దొంగ వలె ఉండును అనగానే దొంగ వలె ఉంటమే నా దేవుడు కదా. డైరెక్ట్గా దేవుళ్ళకి వస్తే చెప్పచ్చు కదా. దేవుళ్ళకి వస్తే నువ్వు మాటేనో నీకు అర్థం అవ్వాలి కదా. నీకు దొంగలెవరు? సమయాన్ని దొంగలిస్తున్న దేవుని పిల్లలు. నువ్వు ఉన్నావేమో ఆలోచించి ఈరోజు ముగిస్తున్నా. సమయాన్ని దొంగిలించే వారిలో నువ్వు లిస్ట్లో ఉన్నావేమో ఆలోచించు. ఏమంటే లోపల ఎవరు? డబ్బే ధ్యేయంగా సేవ. సేవ అంటే డబ్బే. 10 రూపాయలు పెడితే 2 రూపాయలు వస్తాయి. పెట్టడం, తీసుకోవటం, తెచ్చుకోవటం, షేర్స్. ఈ రోజున పనామా లిస్ట్లో ఐటీ క్యాడర్లో అనేక మంది బోధకులు ఉన్నారు. స్విస్ బ్యాంక్ ఓపెన్ చేస్తే 33% బోధకుల సొమ్ము పట్టబయలైంది. కానీ స్విస్ బ్యాంక్ వాడు ప్రపంచం అల్లాడిపోతే నేను చేయను అంటున్నాడు. అందుట్లో మీరు విశ్వసించిన సతీష్ గారు ఉన్నాడు, వాడు ఉన్నాడు. 1000 కోట్లు. ఎన్నిసార్లు వాళ్ళు చెప్పి వాడికి సిగ్గురాల బుద్ధిరాల. అయినా నువ్వు వెళ్ళిపోతాడు. ఎందుకు? అయిపోయినాక తిండి పెడతాడుగా. ఒళ్ళు కొట్టలేవా? చర్చ అయిపోవాలి, గప్ప తినేసి చికెన్ మరి చేతులు బైబిల్ చికెన్, మళ్ళీ బైబిల్ నలిపే చికెన్ కావాలో నలిపే. ఇదా నువ్వు? ఇదా నీ బ్రతుకు మార్చే రకంగా ఆలోచించావా? నీకు సినిమా వాతావరణం కావాలా? చర్చి పేరు చెప్పి సినిమా కావాలా? చాలా సంతోష పెట్టాలి సినిమా థియేటర్లో. మార్చుకోకపోతే మరణం తప్పదన్నాడు దేవుడు. ఎక్కడ జరుగుతుంది సత్యవాక్యం? వెతుకో. స్కూల్ వెతుకుతాం, పిల్లలు చదువు బాగలేకపోతే. తిండి వెతుకుతాం, రేషన్ షాప్ బాగలేకపోతే. హోటల్ వెతుకుతాం, టిఫిన్ బాగలేకపోతే. బ్రతుకుని ఎందుకు ఎతకో బ్రతుకుని అంటే దేవుడి మాట నేను ఏమనకూడదా? దేవుడి మాట కత్తించకూడదా? నేను ఎప్పుడు ఇలా చదువుతూనే ఉండాలా? ఇలా సర్దేది ఎప్పుడు తెలుసా? వేతకప్పుడు. ఎప్పుడు సర్దారు చెప్పండి? ఎప్పుడు సర్దారు? బలించేటప్పుడు వేస్తాడండి. సర్ది వేస్తే తెగిపోద్ది అంతే. బలవుతున్నావు ప్రియమైన దేవుని పిల్లారా. బలవుతావా నువ్వు? దేవుడి కొరకు బలియాగం అవుతావా? సజీవ యాగముగా రా దేవుళ్ళలోకి. అనేక మందిని మారుద్దాం. నువ్వు మార్చు. అనేక మందిని మారుద్దాం. కథము తొక్కాను నేను, నువ్వు కూడా నాతో పాటు. మళ్ళీ 17వ తారీఖు మాట్లాడుతున్నాం. పేదరికం దేవుని శాపమా? నువ్వు ఆలోచించు. ఎందుకు పేదరికం ఉంటున్నావు? దేవుడి శాపమేనా? శాపం పెట్టండి దేవుడు. శాపాలు ఇవ్వండి. శాపాలు అయ్యగారు శాపాలు పెట్టండి. శాపం పాడికి నువ్వు ఎప్పుడు పోయేవాడి. దేవుడు వాక్యం లేకపోతే తెలివి రాదన్నాడు. తెలివి లేకపోతే జ్ఞానం నుంచి వచ్చింది ఆడే ఉంటుంది. ఇంకా ఈ వాక్యము వెళ్ళేప్పుడు తోడని వెలుగు కలుగును, జ్ఞానము వచ్చు, తెలివి వచ్చును. తెలివి లేకపోవటమే పేదరికం. తెలివి రావద్దా నీకు? దిద్దుకోవ కుటుంబాన్ని. ఇకపోతే తాగుబోతులు. 3వ మాట, త్రాగుబోతులైనను. దోచుకుని వాడు దేవుని రాజ్యానికి వారసును. లిస్టులో ఉన్నావు. ఇప్పటికైనా మార్చుకో.
ఇప్పటికైనా మార్చుకోవాలి. లేకపోతే ప్రేమైన దేవుని వాళ్ళరా, ఎన్ని సంఘాలు ఉన్నా, ఎంత వాక్యం చెప్పినా, నిన్ను ప్రేమిస్తున్న భర్తే నీ కుటుంబంలో ఉంటున్న కొడుకే మారకపోతే ఆ బ్రతుకునికి ఎంత నరకంగా ఉంటుందో అనుభవిస్తే తప్ప అర్థం కాదు. అనుభవిస్తే తప్ప అర్థం కాదు. ఇన్ని మాటలు ఎందుకు చెప్పాడు తెలుసు దేవుడు? నువ్వు దేవుడు రాజ్యానికి వారసుడు కావాలి, వారసుడు కావాలి. ప్రకటన 2:8 రెండవ మాట లాస్ట్ మాట్లాడుతూ, ఇది రెండవ మరణం. నువ్వు అనుకుంటున్న మరణం కాదు, నువ్వు అనుకుంటున్న మరణం కాదు. ఇది తాగినా తాగపోయినా సాగు తథ్యం, కానీ ఆ సాగు వేరు. రెండవ మరణం నరకం, అగ్ని ఆరోగ్య పురుగు. వెళ్తావా? ఇగాడు నరకం లేదో మాకేం తెలుసులే, దేవుడు నమ్మితే బాప్తిజం తీసుకుంటే పరలోకం మా అయ్యగా చెప్పారంటే వాడికి దిక్కులేదు. అక్కడ సర్టిఫికెట్ చేతులు సరిపోయింది, హాల్ టికెట్ ఉంటే సరిపోయిందా? ఎగ్జాము 35% రావాలా? 30% నేను ఏమంటారు, ఎస్టీగా లేదో అంటారు. కనీసం 80-90 రావాలిగా చెప్పుకోవడానికి ఫస్ట్ మార్కులు. చేతిలో హాల్ టికెట్ ఉంటే పాస్ అయ్యేది కాదు. ఎగ్జామ్లో మనసు పెట్టి రాసి పేపర్లో నీ నెంబర్ హాల్ టికెట్ చూసినప్పుడు అప్పుడు పంచాయి సీట్లు. బాప్టిజం తీసుకొని పంచేస్తారు సీట్లు. బాప్టిజం తీసుకుని దేవుళ్ళకి వచ్చి ఇప్పుడు అన్నం కదా పెట్టు పెట్టు, అన్ని నమస్తేనా, అన్ని నమస్తే. అప్పుడు కాదయ్యా, నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, నీ కష్టం ఇస్తున్నప్పుడు, నువ్వు దేవుడి కొరకు అడుగేసి వస్తున్నప్పుడు, ఒంట్లో బాగాలేకపోయినా, హెల్త్ బాగాలేకపోయినా, నువ్వు దేవుడి కొరకు నిలబడ్డప్పుడు అప్పుడు సంతోషపడతాడండి. మీరు కూడా సంతోషపడతారు. ప్రియమైన దేవుడు రెండవ మరణానికి వెళ్ళిపోతున్నాడు. తాగుడు ఇంత భయంకరమైన స్థితి ఉందా? ఉంది. ఎందుకంటే ఎముకలు కోల్పోతావు, నరాలు కోల్పోతావు, బలహీనత అన్నీ అన్నీ. కనుక దేవుడు చెప్పినట్టుగా ఏం తినాలో మీకు తెలుసు, దేవుడు చెప్పినట్టుగా ఏం తింటే బాగుంటుందో మీకు తెలుసు. తినాల్సి తిని, ఉండాల్సినట్టు ఉండి, నేర్వాల్సి నేర్చుకుని, వెళ్ళాల్సిన చోట ఏదో గ్రహించుకుంటే సంతోషం. నీ భర్త సేవలు సరిపోతే సంతోషపడింది, పర్లేదు. నీ భర్త దేవుళ్ళలో సరిపోతే సంతోషపడుతుంది. తాగి సరిపోతే ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది? వీళ్ళు అప్పుడు పోతే బాగుండేది, ఇప్పుడు పోయింది. ఎప్పుడు అప్పుడే ఇంత దౌర్భాగ్య స్థితిలో ఎందుకుంటున్నావు? మార్చుకోవా? ఏ కుటుంబం నాగం చేయాలనుకుంటున్నావు? మార్చుకోవా? ప్రేమ దేవుని వల్ల మరణం మధ్యలో మత్తులో మరణం తథ్యం అంటే, మరణం అంటే ఎల్లకాలం నీతో ఉండేది నరకం. అది రెండవ మరణం. ఆ మరణానికి వెళ్ళొద్దండి. కనుక దేవుడి మాట జాగ్రత్తగా ఆలకిద్దాం. అటు శుక్రవారం కానీ, ఆదివారం కానీ, మధ్యలో సభలు కానీ, వేల రూపాయల ఖర్చుతో మీ ముందుకు వస్తున్నా. ఎక్కడికైనా వెళ్ళి చూడండి, సంపాదన ధ్యేయంగా చేస్తారు. కానీ నేను ఆత్మల సంపద లక్ష్యంగా వస్తుంటాను. ఏ చెల్లి ఏ బాధపడుతుందో, ఏ చెల్లి ఏ భర్త గురించి ఆలోచిస్తుందో. ఏమైనా దేవుని వాళ్ళరా, తాగుడు ఎంత ఉందంటే ఎంత ఉందండి. కనుక ఏదైనా మార్చుకోగలడు, కానీ తాగుడు మాత్రం మనిషి మార్చుకోలేడు. మార్చుకున్న ఓడే గొప్పడండి. కనుక దేనైనా మార్చవచ్చు, కానీ ఇక్కడ మాత్రం మార్చదు. ఎందుకంటే నరాలకు వెళ్ళిపోయింది, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. చనిపోయేంత వరకు నిన్ను వదలది. ఏ రోజున నువ్వు దేవుళ్ళకి రా, దేవుడి మాటలు విను. కష్టమైనా, కన్నీరు పెట్టినా, నన్ను అన్నారని వరకున్నా నీ కొరకే కనుక నువ్వే మారు. నీ మాట కొరకే కనుక, నీ బ్రతుకు కొరకు కనుక నువ్వు సంతోషాన్ని ఇస్తున్నావో ఇవ్వట్లేదో నీకు తెలుసు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నా నుంచి నా కుటుంబానికి సంతోషం ఇవ్వాలనుకుంటే దేవుడి మాటలో ఉంటా అని ఈ రోజున వాగ్దానం చేసుకో. తాగడానికి ముందు ఆలోచించు. ప్రియమైన దేవుడు, లాస్ట్ మాట ముగిస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. పెద్ద మెసేజ్ చెప్పక తప్పదు మరి. ఆహారము కాని దాని కొరకు పరమప్రదమా 55:2 అది కాదు, ఇంకోటి ఉంటుంది. సరే, దాంతో ముగిస్తాం. ఆహారము దాని కొరకు మీరేళ రోగులు ఇచ్చేద్దరు, సంతృష్టి కలగజేయడానికి కొరకు మీ కష్టాన్ని ప్రయత్నించారు. కనుక ఆహారం ఏం తింటే బాగుంటుందో మీకు తెలుసు.
దాని కొరకు డబ్బులు ఖర్చు పెట్టండి. 100 కాడికి 100 ఖర్చు పెట్టండి. నేను ఖర్చు పెడితే కుటుంబానికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఎంత ఖర్చు పెట్టండి. ఆ ఖర్చు వెనకాల దేవుడిచ్చిన ఆస్తి ఈ శరీరం, ఈ కష్టం. ఆయన కూడా కాస్త చూడండి. మనకు కుటుంబం రావాలంటే పాంప్లెట్లు వెళ్ళాలి. మనకు కుటుంబం రావాలంటే ఎంత సువార్త వెళ్ళాలి. ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, ఏ భాగం ఉన్నారో తెలియదు. ఇక్కడి నుంచి చెబితే అర్థం కాదు. అలా ఇంచుమించుగా 5,000 నుంచి 7,000 మధ్యలో వెళ్తున్న పాంప్లెట్ల కాస్ట్ 14,000 వెళ్తుంది. 14,000 రూపాయలతో ఒక కుటుంబం కొత్తగా వచ్చి దేవుళ్ళు నిలబడితే ఆ కుటుంబానికి నువ్వు రక్షగా ఉంటావు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నీ కష్టం, నీ సమయం, నీ ఆయుస్సు, నీ వయసు దేవుడికి సమర్పించుకుంటే మంచిది. లేకపోతే ప్రమాదం. నువ్వు ప్రమాదం కూడా నాకు ఇష్టం లేదు కనుక నేను మేలు చేసి గాయాలు తీస్తున్నానేమో. దేవుడు స్నేహితుడు కనుక ఇన్ని మాటలు మన వరకు రాయించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన మాటని మాటగా తీసుకొని ఈ క్షణమైనా సరే నీ ప్రవర్తన మార్చుకొని నమ్మిన కుటుంబానికి అన్ని విషయాల్లో సంతోషాన్ని పంచుతూ నీ జీవితాన్ని సాగించుకుంటే ఒక సంస్కృత సాధన చెప్పాలి ముగించే ముందు. అంటే ప్రార్థించుకుందాం. ప్రార్థించుకునే ముందు